బీజేపీ నాయకత్వం ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలపై కసరత్తు చేస్తోంది. భారతీయ జనతా పార్టీతో పాటు కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రక్షాళనకు సిద్ధమైంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా కొత్తగా 5 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకంపై చర్చ చేస్తోంది. కొత్త గవర్నర్ల నియామకంతో మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది, చంద్రబాబు ఛాయిస్ ఎవరనే చర్చ పార్టీలో మొదలైంది. 2 పేర్లు టీడీపీ నుంచి ఈ పదవి కోసం ప్రముఖంగా వినిపిస్తుండగా జనసేన నుండి ఒకరికి అవకాశం దక్కనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గవర్నర్ పోస్టులను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 1-2 కాదు, ఏకంగా 5 రాష్ట్రాల గవర్నర్లను మార్చనున్నట్టు తెలుస్తోంది. వీటిలో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఒడిషా, ఢిల్లీ పేర్లు వినిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల పదవీకాలం పూర్తి కావడం ఒక కారణమైతే, కేంద్రంలోని కూటమి సర్కారుకు భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల ఆకాంక్ష మేరకు గవర్నర్ల నియామకం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరికి కాలం తీరకుండానే పక్కన పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. గవర్నర్ల నియామకాలను పరిశీలిస్తే ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీకి, ఏపీకి చెందిన నాయకులకు అవకాశం దక్కనుందని, అలాగే ఒడిశాకు కూడా ఒక అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక తమిళనాడుకు చెందిన మాజీ గవర్నర్ తమిళసైని తిరిగి తెలంగాణకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని జాతీయ మీడియా పేర్కొంటోంది. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ఆమె కేంద్రం సడెన్గా గవర్నర్ పదవి నుండి తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో తమిళసైకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీగా ఓడిపోవడంతో ఆమెకిప్పుడు మరోసారి గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా 5 స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. తాజా పరిణామాలను బట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి పార్టీలకు ఖచ్చితంగా గవర్నర్ గిరి దక్కడం ఖాయమని తెలుస్తోంది. వీటిలో టీడీపీకి 1 లేదా 2 సీట్లు, జనసేనకు 1 సీటు దక్కుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ జాబితాలో ముందున్నారు. ఆయనతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2 సీట్లు దక్కితే అప్పుడు ఇద్దరికీ అవకాశం ఉంటుందని, 1 కనుక దక్కితే ఆ ఇద్దరిలో సీఎం చంద్రబాబు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు అన్ని సందర్భాల్లో తోడుగా నిలిచారు. ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇద్దరి కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. తనకు రాజ్యసభ అవకాశమిస్తే కొనసాగుతానని, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా, రాజకీయ మేధావిగా ఉన్న యనమలకు ఈ అత్యున్నత పదవి దక్కితే సముచితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక జనసేన పార్టీకి ఒక గవర్నర్ పదవి ఖాయమని గట్టిగా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ వాయిస్ను వినిపిస్తున్న పవన్ను మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఆ పార్టీకి కీలకమైన గవర్నర్ పదవి అప్పగించడం ద్వారా కేంద్రం అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడుకు జనసేన నాయకుడిని నియమించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ కేంద్రం నుండి ప్రతిపాదన వస్తే పవన్ కళ్యాణ్ నిర్ణయించిన వ్యక్తి గవర్నర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో కూటమి తరపున పనిచేస్తూ దేశంలో ఎన్డీఏకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా ముందుంటున్నారు. అందుకే మోదీ, అమిత్ షా పవన్కు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నుండి ఒకరికి గవర్నర్గా అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మొదలు రాష్ట్ర అధ్యక్షులు, ఇతర ఇన్ఛార్జీల నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మిగతా పక్షాలు సైతం గవర్నర్లు, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. 2014-19 కాలాల్లో టీడీపీకి గవర్నర్ పదవిపై బీజేపీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత
రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చేయడంతో ఆ నిర్ణయాలు అమలు కాలేదు. గతంలో కంటే ఇప్పుడు టీడీపీ మరింత యాక్టివ్ రోల్ ప్లే చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మైత్రి కూడా చాలా బలంగా కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గిరి మిత్రపక్షాలకివ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుందట. తెలుగుదేశం పార్టీకి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే చాలా ప్రాధాన్యత దక్కిందనే చర్చలు మొదలయ్యాయి. అప్పట్లో టీడీపీకి చెందిన నేతలకు గవర్నర్ పదవులు కూడా ఇచ్చారు. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక మాత్రం మిత్రపక్షాలకు గవర్నర్ పదవులు దక్కలేదు. తెలుగుదేశం 2014కి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోనూ బీజేపీ పాలన వచ్చింది. ఆ సమయంలో తెలంగాణకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులకి గవర్నర్ పదవి ఇస్తారనే చర్చ జరిగింది. తనకు ఆ అవకాశం ఇప్పించాలని మోత్కుపల్లి సైతం చంద్రబాబుని కోరారు. దానికి చంద్రబాబు కూడా మోత్కుపల్లికి హామీ ఇచ్చారు. బడుగు వర్గాలకు చెందిన ఆయనను రాజ్భవన్ మెట్లెక్కించాలని బాబు త్రికరణ శుద్ధిగా తలచినా ఆ సమయంలో టీడీపీ ఒక్క గవర్నర్ పోస్టు కూడా ఇవ్వలేదు. అలా మోత్కుపల్లి నరసింహులు ఆశలు నెరవేరలేదు. దాంతో ఆయన బాబు మీద ఆగ్రహం పెంచుకుని పార్టీకి దూరం కావడమే కాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కూడా కేంద్రంలో ఉంది. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఈసారి తమకు అవకాశం ఇస్తుందని టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయ, ఖమ్మంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. ఇక ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు అధికారికంగా ఎవరి పేరు ఖరారు చేస్తారనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక జనసేన నుండి కేంద్రం ఎవరికి అవకాశం ఇస్తుంది? పవన్ కళ్యాణ్ అసలు గవర్నర్ గిరి గురించి కేంద్రాన్ని అడుగుతున్నారా, లేదా అప్పగించిన పని చేసుకుంటూ వెళ్తున్నారా అనే చర్చలు సైతం మొదలయ్యాయి.